హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రాకలీ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేశానో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ బ్రాకలీని తీసుకొని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనం ఒక 2 minutes ఉడికించాలి. అందుకోసం నేను ముందుగానే స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నాను. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కట్ చేసుకున్న బ్రాకలీని కూడా వేసుకొని ఒక 2 minutes ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల బ్రాకలీ అనేది కొంచెం మెత్తగా అవుతుంది. 2 minutes తర్వాత అందులో ఉన్న నీళ్ళన్నీ వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఉడికించిన బ్రాకలీని వేసుకొని తర్వాత కొంచెం బియ్యపిండిని, కొంచెం శనగపిండి, కొంచెం కారపొడిని వేసుకొని కొంచెం వాము, అలాగే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకొని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటాను. ఇలా కలుపుకున్న దాన్ని కాసేపు పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యే వరకు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపి పెట్టుకున్న బ్రాకలీని ఆయిల్లో వేసుకోవాలండి. కాసేపటి తర్వాత గరిటతో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలండి. అంతే, బ్రాకలీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.